ఉద్దాన తీర ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయి అనడానికి తెలుగుదేశం పార్టీ విజయోత్సవంలో ఒక పాత్ర. తెలుగుదేశం పార్టీ విజయ వారోత్సవాలు జరిగిన వెంటనే పలాస శాసనసభ్యురాలు మహిళా సోదరమని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి ఉద్దాన ప్రాంతానికి అభివృద్ధి అనేది పేరు ఏ విధంగా వినిపిస్తుందనడానికి ఒక ముఖ్యాంశాల మీద మీ ముందుకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది. శాసనసభ్యురాలుగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట తీరు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఎంతో ప్రశంసలు ఇచ్చినటువంటి గౌతు శిరీష గారికి తక్కువ సమయంలో పనికొచ్చినటువంటి విషయాలు మాట్లాడి ఒక మహిళా అసెంబ్లీ సోదరిమణిగా ఎంతో పేరు తెచ్చుకొని ఆవిడని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పినటువంటి మాటే మా పలాసాకి ఒక మెన్న తెచ్చినటువంటి మాటగా మేము స్వీకరిస్తూ అతనికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో ముఖ్యాంశాలుగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్దాన తీర ప్రాంతంలో జీడి మామిడి, ఆనాడు తిత్లీకి సంబంధించిన అతాకుతలమైపోయినటువంటి తిత్లీ సంబంధించినటువంటి అవస్థలో ఉద్దాన ప్రాంత ప్రజలు చెట్టు చేమకు లేకుండా అనాథలుగా మిగిలిపోయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ, అదే సేవతో మళ్ళీ ఈ రోజు అసెంబ్లీలో శాసనసభ్యురాలు అదే సబ్జెక్ట్ మీద ఈరోజు జీడి మామిడి రైతుల కోసం రేట్ల కోసం బస్తా రేటు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, వాళ్ళకి కంప్లీట్ గా స్వచ్ఛమైనటువంటి స్థిరంగా ఉన్నటువంటి మద్దతు ధర కావాలని కూడా అసెంబ్లీలో మాట్లాడడం, జీడి కొబ్బరి రైతాంగ సొసైటీకి సంబంధించినటువంటి ఆ సంస్థలను కూడా ఈ మా ప్రాంతంలో పెట్టాలని అసెంబ్లీ సాక్షిగా మా శాసనసభ్యురాలు శిరీష గారు వెల్లువించడం అనేది ఈ ఉద్దాన ప్రాంతానికి చాలా ఆశ మచ్చుతనగా మేము సంతోషిస్తున్నాం. అలాగే దానికి సంబంధించినటువంటి మన విమానయాన శాఖ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు అక్కడ ఉన్నాం. మాకు అదే విధంగా ఈ రోజు మళ్ళీ మా తీర ప్రాంతానికి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి స్థల పరిశీలనకు ఈ రోజు ఈ తోటూరు మెట్టూరుకు సంబంధించినటువంటి ఈ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు అందరూ వచ్చి స్థల పరిశీలన చేయడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞ, కింజారపు రామ్మోహన్ నాయుడు గారి పనితీరు, ఈ రోజు ఇక్కడ మెట్టూరు తీర ప్రాంతంలో ఎయిర్పోర్ట్ స్థల పరిశీలన ఏనాడైనా ఇలాంటి అభివృద్ధి పరిస్థితుల్లో ఏనాడైనా కనిపించిందా అండి? ఉద్దాన ప్రజలు గర్వించదగినటువంటి నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెండు అంశాలతో పాటుగా మనకు సంబంధించినటువంటి మహిళా సోదరీమణిగా శాసనసభ్యురాలుగా అసెంబ్లీలో మాట్లాడిన గత 5 సంవత్సరాలుగా మహిళా సోదరీమణిగా సోషల్ మీడియాలో ఆవిడ పడినటువంటి బాధ తీరు, ఒక మహిళకి ఎటువంటి అనవసరమైనటువంటి దుర్భాషలతో మాట్లాడినటువంటి వాటిని కూడా జీవో తీసుకొచ్చి అటువంటివి అందరితో సమానమే, ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదని సోషల్ మీడియా మీద కూడా జీవో తెచ్చి ఎవరైనా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళ మీద పరిస్థితి తీసుకోమని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి చేత నైపుణ్యమైనటువంటి గౌతు లచ్చన్న గారి మనవరాలు, గౌతు శివాజీ గారి కూతురు, మా అందరి అక్క ఆదర అభిమాని గౌతు శిరీష గారు అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది మా ప్రాంతానికి. ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం, ఆ రోజు ఆఫ్ షోర్కి 333 కోట్ల నిధులు తెచ్చి గౌతు శివాజీ గారు ఈ ప్రాంతానికి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ నిధులు తెచ్చి ఒక గడ్డం దీక్ష అధికార పార్టీతో చేసి చంద్రబాబు నాయుడు గారితో ఒక విధంగా రైతాంగం పట్ల యుద్ధం చేసి తీసుకొచ్చినటువంటి నిధులు మళ్ళీ గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ఈ దొంగల పరిపాలనలో ఆఫ్ షోర్ రిజర్వాయర్ ఏ మాత్రం అభివృద్ధి లేకుండా ఒక మచ్చు తునకు కూడా కనీసం ముందుకు వెళ్లకుండా ఆపినటువంటి ఎదవలు చేసినటువంటి పని మళ్ళీ ఈ రోజు ఆఫ్ షోర్కి మళ్ళీ అదనపు నిధులు తీసుకొచ్చి రైతాంగానికి చేదోడుగా వాదోడుగా ఉంటామని అక్కడ కూడా మళ్ళీ పనుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఈ 4 అంశాల మీద మాట్లాడే పరిస్థితి చూస్తే అన్నిటికన్నా ముఖ్యాంశాలు మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీలో మాట్లాడవలసినటువంటి మాటలు ఏ విధమైనట్టు మాట్లాడారు. మరి స్థానిక మంత్రివర్యులు మత్స్యకార శాఖ అప్పలరాజు గారు గుర్తుందా? మెంటనని ఎవరికన్నారో గుర్తుందా? లోకేష్ గారికి చొక్కా ఇప్పేసి బూట్కాలతో తింటే ఎలా ఉంటుందన్నారు గుర్తుందా? అయ్యా మంత్రివర్యులు మన భువనేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారికి అవమానించిన తీరు గుర్తుందా? అసెంబ్లీలో మాట్లాడాల్సిన నీ పిల్లల గురించి నా పిల్లల గురించి కాదండి మంత్రి గారు, అసెంబ్లీలో మాట్లాడాల్సిన గౌతు శిరీష గారు మాట్లాడిన పనితీరు కోసం మీరు అర్థం చేసుకోవాలి. అప్పలరాజు గారు ఈ రోజు గౌతు శిరీష గారు మాట్లాడిన అంశాలు గుర్తున్నాయా? 4 ఆ మాట్లాడిన పనితీరు గుర్తుందా? మంత్రి అయిపోయావు, మాజీ మంత్రి అయిపోయావు, మత్స్యకారుల పేరు చెప్పి మంత్రి పదవి అనుభవించావు. అసెంబ్లీలో ఏ రోజైనా ఒక జీడి మామిడి కార్మికుల కోసం మాట్లాడావా? ఉద్దాన తీర ప్రాంత మద్దతు ధర కోసం మాట్లాడావా? ఆఫ్ షోర్ నిధుల కోసం మాట్లాడావా? సోషల్ మీడియాలో పెట్టే భయంకరమైనటువంటి గర్జంతో మాట్లాడావా? ఎయిర్పోర్ట్ కోసం ఏ రోజైనా మాట్లాడావా? జట్టి తెచ్చావు, జట్టి జీవోలేని తెచ్చి అబద్ధాలు జట్టి వాళ్ళకి కంకర రాళ్ళు వేసావు మంచినీళ్ళపేటలో మత్స్యకారులు మోసం చేసి. అంటే
పనితీరు, అసెంబ్లీ అనేది ఎంత స్వచ్ఛమైనటువంటిది, ఆ అసెంబ్లీలో మాట్లాడే మాటలు ఒక శాసనసభ్యులు ఎవరైనా సరే ఎలా మాట్లాడాలనేది చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ. పనికొచ్చిన విషయాలే మాట్లాడాలి. మీరు పనికొచ్చిన విషయాలు మాట్లాడకుండా పర్సనల్ గా కక్షపూరిత రాజకీయాలు ఎదో మాటలు మాట్లాడి గత వ్యవస్థను మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి వస్తే ఈ రోజు మళ్ళీ ఒక స్థాయిలో పెట్టి స్వచ్ఛమైన అసెంబ్లీలుగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ఉద్దన ప్రాంతం అంత తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.